భారత్ మాతాకి స్టేజ్ మీద ఎక్కలేను, ఎందుకనంటే దేశాన్ని ఒక తాటి మీద నడిపించడం కోసం బీజేపీ కండవలు వేసుకొని నడుపుతున్న ఈ మహనీయుల ముందు నుంచోనే నడవగలడు. కాబట్టి స్టేజ్ ఎక్కదలుచుకోలేదు. ఎప్పుడైతే వాళ్ళతో కలిసి నడుద్దామని అనుకుంటానో అప్పుడు స్టేజ్ ఎక్కి వాళ్ళ పక్కన నుంచొని మాట్లాడు. అప్పటిదాకా స్టేజ్ కిందనే. అయితే ఈరోజు రేపోని గ్రామంలో ఒక గొప్ప కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. గతంలో మన అమ్మాపురం వాళ్ళు కొత్త వెలుగుని తీసుకొచ్చారు. నేను ప్రతిసారి వాళ్ళని ఎందుకు చెప్పుకుంటానంటే, ప్రతిసారి మెజారిటీ ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళు అక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో ముందుంటారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే నాది ఖమ్మం జిల్లా. నిన్న అమ్మపురంలో జరిగిన కార్యక్రమం ఏదైతుందో ఆ కార్యక్రమాన్ని చూసి 45 మంది బీజేపీలో జాయిన్ అయ్యారు అని చెప్పేసి అక్కడి నుంచి బీజేపీ పార్టీ వాళ్ళు నాకు ఫోన్ చేసి నువ్వేదో వరంగల్ జిల్లా పోయి కార్యక్రమాలు చేస్తున్నావు ప్రసాద్, ఇక్కడ చేయకుండా అని అంటే నా యొక్క సేవల్ని వాళ్ళు వినియోగించుకుంటున్నారు, మీరు వినియోగించుకోవట్లేదు. కాబట్టి నేను అక్కడ చేసినవన్నీ పనికి రాలేదు, అక్కడ చేయకపోయినా పనికి వచ్చినాయి. కాబట్టి ఎక్కడైతే మనని గుర్తిస్తారో అలాంటి చోట పనిచేయడమే బెటర్ అని చెప్పేసి నేను ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నా. ఇంకా ఇక్కడ కొన్ని గ్రామాలని చైతన్యపరచాల్సి ఉంది. మాకు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, మాకు దేశంలో నరేంద్ర మోదీ లాంటి నిస్వార్థపరుడైన నాయకుడు కనిపిస్తే ఇక్కడ మానుకోట జిల్లాలో వై వెంకటేశ్వరరావు గారు సార్ లాంటి గొప్ప నిస్వార్థపరుడైన నాయకుడు మాకు కనపడ్డాడు. కాబట్టి ఆయన కనుసన్నల్లో పనిచేయడం కోసం మేము ఇష్టపడ్డాం. కాబట్టి కొన్ని గ్రామాల్లో చైతన్యం తీసుకొచ్చి యువతతో పాటు పెద్దల్ని కూడా బీజేపీ తరపు మొగ్గు చూపించాలి అని చెప్పేసి వాళ్ళకు భరోసా మేమున్నాము అని చెప్పి వీళ్ళ ద్వారా భరోసా ఇవ్వాలి అని చెప్పేసి మాకు అనిపించి, అలాంటి నిస్వార్థపరుడు అయిన నాయకుడి పక్కన పనిచేయడం మాకు గర్వంగా అనిపించి ఈ కార్యక్రమం చేస్తున్నానని చెప్పి వాళ్ళకి బరాబరి చెప్పినాం. అదేవిధంగా నేను ఈ విధంగా ఇక్కడ మన కార్యకర్తలందరినీ, మన శ్రీరామదల్ కార్యకర్తలని, ప్రతి ఒక్క కార్యకర్త ఒక 10 మంది బీజేపీ కార్యకర్తలని తయారు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి సూచనలు ఇచ్చినాం. అదేవిధంగా గ్రామాన మన కార్యకర్తలు, ఎందుకంటే ఈరోజు బీజేపీ లేకపోతే ఇదివరకు గతంలో బీజేపీ రాకముందు మీ అందరికీ తెలుసు, హిందూ అని చెప్పుకోవడానికి భయపడే వాళ్ళం, బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడే వాళ్ళం, స్కూల్లోకి పోతే మన వాతావరణాలు ఎట్లుండేయో మనం చూస్తూనే ఉండేవాళ్ళం. మాలధారణ, హనుమాన్ మాల, అయ్యప్ప మాల, ఇట్లా మాలలు వేసుకునే వాళ్ళు కూడా చాలా తక్కువగా అరుదుగా కనపడే వాళ్ళు. ఎందుకు అని అంటే వాళ్ళను కూడా చూసి నవ్వే పరిస్థితులు ఉన్నాయి. మీకు తెలుసో తెలీదో, కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు, తెలుసుకోండి. అలాంటి పరిస్థితుల నుండి ఈరోజు మనం గర్వంగా నేను హిందూని అని 10 మంది ముందు జై శ్రీరామ్ అని చెప్పగలుగుతున్నాము అని అంటే దానికి కారణం మాత్రం ముమ్మాటికి బీజేపీ ప్రభుత్వం. ఆ బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతున్న నరేంద్ర మోదీ గారి లాంటి నాయకుడు అని చెప్పి నేను మాత్రం గట్టిగా చెప్తా. ఇప్పుడు ఈ విషయాన్ని మీరు కూడా బరాబర్ గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరి దగ్గర ఈ విషయం చెప్పి మన హిందూ సనాతన ధర్మం విలసిల్లాలి, వెలుగొందాలి అని అంటే మాత్రం తప్పకుండా మనం బీజేపీకి పట్టం కల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాత్రింబవళ్ళు పని చేయకపోయినా కనీసం ఇందాక సార్ చెప్పారు 2 గంటల రోజుకి సమయం ఇచ్చినా చాలు. మేము బీజేపీ కార్యకర్తలం కాదు, కానీ బీజేపీ అభిమానులం మేమే రోజుల తరబడి పనిచేస్తున్నాం. అలాంటిది బీజేపీ కార్యకర్తలు ఎలా పనిచేయాలో ఒకసారి మీరే నిర్ణయించుకోండి. ప్రతి బీజేపీ కార్యకర్త నిస్వార్థంగా రూపాయి కోసమో, లేకపోతే ఇందాక అన్నట్టు సారు బీర్ల కోసమో, లేకపోతే బిర్యానీల కోసమో పనిచేసే రోజులు పోయినాయి. నిస్వార్థంగా మీరు ఇవాళ బిర్యానీ గురించి చూసుకుంటే రేపు మీకు కలగాల్సిన ఉపాధులు కోల్పోతారు. ఆ విషయం దృష్టిలో పెట్టుకోండి. బీజేపీ ద్వారా మనకు రావాల్సిన ఉపాధులు ఎన్నో ఉన్నాయి, అందాల్సిన ఉపాధులు ఎన్నో ఉన్నాయి. అవి మీరు తీసుకోవాల్సిన ఉపాధులు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ఇలాంటి నాయకులు, నిస్వార్థమైన నాయకులతో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు శ్రీరామదల్ ధర్మ జాగరణ సంస్థ కట్టర్ హిందూ సంస్థ. అలాంటిది ఈరోజు బీజేపీకి సెక్యులర్ పార్టీ అయిన బీజేపీ ఒక్క సెక్యులర్ పార్టీ అనే పదాన్ని ఎలాంటి తూచా తప్పకుండా రాజ్యాంగబద్ధంగా అనుసరిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. నేను సెక్యులర్ని అని చెప్పుకొని ఆ సెక్యులర్ పదాన్ని కూడా కలుషితం చేస్తున్నాయి ఇతర పార్టీలు. సెక్యులరిజం అంటే ఏంటంటే అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని ప్రాంతాలను, అన్ని భాషలను సమానంగా చూడటం, వాళ్ళకి అతీతంగా పనిచేయటమే సెక్యులరిజం. అలాంటి సెక్యులరిజాన్ని ఈరోజు ఏం చేశారంటే హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేయటమే మా సెక్యులరిజం అని చెప్పేసి వాళ్ళు తెలియజెప్తున్నారు మనకి. కాబట్టి అలాంటి సెక్యులరిజాన్ని మనం తొంగలో తొక్కేసి
ఇగో ఇలాంటి బీజేపీ పాటిస్తున్న సెక్యులరిజాన్ని మనం పైకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను ఘంటాపథంగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్క కార్యకర్త బలంగా పనిచేయాలి. ఏదో ఈరోజు కండ వేసుకున్నాం, రేపు మళ్ళీ ఆ కండ తీసి జోబులో పెట్టుకొని మనం వేరే పార్టీ పిలిస్తే ఆ పార్టీకి వెళ్ళి బిర్యానీ కోసం తిరుగుదాం అని చెప్పుకునే కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కాదని నేను నమ్ముతున్నా. అది మరి మీరు కూడా అలాగే ఉన్నారని నేను నమ్ముతున్నా. అదే విధంగా ఉండండి. ఈరోజు మనకు కరెక్ట్గా సరైన నాయకుడు లేక మనం దారులు మల్లుతూ ఉన్నాం. కానీ ఈరోజు వై వెంకటేశ్వరరావు గారు సార్ లాంటి గొప్ప నాయకుడు జిల్లా అధ్యక్షుడిగా మన ముందు నుంచున్నాడు. కాబట్టి మన జిల్లాని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని జిల్లాల కంటే కూడా వై వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో మా జిల్లా చాలా బలంగా ఉంది. మా బీజేపీ బాగా ముందడుగులో ఉన్నదని చెప్పేసి మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. దీనికి మీరు ఏమంటారు? అది మనందరం కలిసికట్టుగా బీజేపీని ముందుకు తీసుకోవాల్సిన పని ఉంది. ఇక చివరిగా మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, మోహన్ చంద్ర మా బావగారు ప్లస్ మా అక్కనిచ్చును, అలాగే నాకు పిల్లనిచ్చు, మా అక్క కూతుర్ని నేను చేసుకున్నా. కాబట్టి కొంతమంది స్వార్థంగా ఏమనుకుంటారంటే వాళ్ళ బావగారు కాబట్టి బీజేపీలోకి తీసుకొచ్చిండారని. నాకు పెళ్ళయ్యి మినిమం 2006లో పెళ్ళయింది. ఇప్పటికీ 19 సంవత్సరాల దగ్గర అవుతుంది. ఈ 19 సంవత్సరాల్లో నాకు ఇతర పార్టీలతోటి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాకు ఎన్నో పనులు చేసింది, అలాగే టీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నో పనులు చేసింది. బీజేపీ పార్టీ నాకేం చేయలేదండి. కాకపోతే నేను దేశం గురించి ఆలోచించా. దేశం ఎందుకు చేయలేదన్నారంటే అక్కడున్న కార్యకర్తల ప్రభావం అలాంటిది. బీజేపీ కార్యకర్తలు, అక్కడున్న కార్యకర్తలు, పై స్థాయిలో ఉన్న కార్యకర్తలు కాదు. ఈ విషయం ఎందుకంటే సభాముఖంగా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి చోట ఉన్న పరిస్థితులు ఇవి అధ్యక్షులు లాంటి మన వై వెంకటేశ్వరరావు గారు తెలుసుకోవాలి. మన కార్యకర్తలను ఈరోజు చాలా చులకనగా చూస్తున్న పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అలాంటి వాళ్ళని ఎవరు అనేది కనిపెట్టి కనీసం వాళ్లకు సరైన మార్గాన్ని కూడా మీరు చూపిస్తారని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాంటి వాళ్ళ వల్ల కార్యకర్తలు సైడ్ అయిపోతున్నారు. మాకు ఇవాళ జరుగుతున్న పరిస్థితులు ఎవరు మమ్మల్ని తీసుకెళ్ళట్లేదు. ఒక టీఆర్ఎస్ పలానా కాంగ్రెస్ పిలిస్తే ఉరికొస్తున్నారు అని చెప్పేసి కార్యకర్తలు పరిగెత్తడానికి కారణం ఏంటి అని అంటే వాళ్లకు మేము ఉన్నాము అని వాళ్ళు భరోసాని ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. మండల స్థాయి, జిల్లా స్థాయి, కొంతమంది గ్రామ స్థాయి నాయకులు కూడా స్వార్థపూరిత రాజకీయాలను చేస్తున్నారు ఇతర పార్టీలాగా. కాబట్టి ఇలాంటి నాయకులు అలాంటి వాళ్ళని కనుగొని ఇలాంటి వాటికి చరమగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్యకర్తలకు పూర్తి స్థాయి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే మోహన్ చంద్ర గారు ఒక టైంలో ఇందాక పాయింట్ సైడ్ అయింది. అయితే మా బావగారు కాబట్టి తీసుకొచ్చినానేమో అని అనుకుంటారేమో. 19 సంవత్సరాలు నాకు పెళ్ళయి ఈ 19 సంవత్సరాల్లో నేను ఆయన్ని తీసుకురావచ్చు ఎప్పుడు నాకు స్వార్థమే కనుక ఉంటే. కానీ ఇన్ని రోజులు ఆయన ఏ పార్టీ కన్నా మొగ్గు చూపరా అనే విషయాన్ని ఒకటి తెలుసుకోవడంలో నేను నిమగ్నమైతే, రెండోది బీజేపీకి ఇలాంటి నాయకుడు లేడని చెప్పేసి నేను కొద్దిగా అటు ఇటు ఊగిసలాడుతున్నాను అనమాట. ఎలా తీసుకుపోవాలి? ఒక నాయకుడు, పై స్థాయి నాయకుడు కరెక్ట్గా లేనప్పుడు మనం ఇలాంటి నిస్వార్థపరుడైన నాయకుడిని మనం అలా ఎలా తీసుకెళ్ళి ఆయన ఇబ్బందుల పాలు ఎలా చేయాలి అని చెప్పేసి నేను నా వ్యక్తిగతంగా స్వార్థం కొద్దిగా ఉండి నేను కూడా ఆయన్ని తీసుకురాలేకపోయినా. కానీ సార్ లాంటి నాయకుడు, నాకు నిస్వార్థపరుడైన నాయకుడు నాకు కనపడ్డాడు. వై వెంకటేశ్వరరావు గారు మన జిల్లా అధ్యక్షుడు లాంటి నాయకుడు. ఇలాంటి నాయకుడి సమక్షంలోనే మనం పని చేయాలి. మనం గుర్తింపు పొందాలి అని అంటే కూడా మనకు ఈ నాయకుడు చాలా ముఖ్యం. కాబట్టి ఈ గ్రామంలో గత సంవత్సరం నుండి నేను మా బావని కదిలియటం జరిగింది. మీరు ఎలాగైనా కాంగ్రెస్ వాళ్ళు ఎంతోమంది, టీఆర్ఎస్ వాళ్ళు ఎంతోమంది వచ్చి మీరు బీజేపీ మా పార్టీలోకి రావాలని చెప్పేసి ఎంత చెప్పినా లేదు నేను రానని చెప్పేసి ఆయన సైడ్కి కూర్చుండు. ఇంతకు ముందు ఆయన టీడీపీ మండల అధ్యక్షుడిగా ఉండి కార్యదర్శిగా ఉండి ఈ 3 సర్పంచులను గెలిపించిండు ఆయన. అలాంటి టాలెంట్ ఆయన దగ్గర ఉంది. ఈ చుట్టుపక్కల కార్యకర్తల్లో కూడా ఆయన మోహన్ చంద్ర గారు అంటే ఎంత పేరుందో రేపు మీరు చూస్తారు. తర్వాత అలాంటి నాయకుడు మా కార్పొరేటివ్ బ్యాంకు కదా, ఆ కోఆపరేటివ్ బ్యాంకు కూడా చైర్మన్ గా పనిచేసిండు. ఎంతో అవగాహన ఉన్న నాయకుడు. కాబట్టి అలాంటి నాయకుడిని ఎలాగైనా బీజేపీలోకి తీసుకురావాలి. మా యువత ఆయన ఆధ్వర్యంలో నడిచి మేము కూడా మాకు మా బలమైన నాయకులు ఉన్నారని చెప్పేసి తెలియజెప్పాలని చెప్పేసి మేము ఈ విధంగా ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆయన కూడా ఎలాంటి మొహమాటం లేకుండా, నాకు కూడా బీజేపీ అంటే చాలా అభిమానం కాబట్టి నేను కూడా వచ్చి నా సేవల్ని బీజేపీకి అంకితం చేస్తానని చెప్పేసి ఆయన కూడా రావడం జరిగింది. ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యకర్తలతో కలిసి మనం కూడా బలంగా నడుద్దాం, బీజేపీని బలపరుద్దాం. భారత్ మాతా కీ బీజేపీ నాయకత్వం, బీజేపీ నాయకత్వం, జిల్లా అధ్యక్షుడైన వై వెంకటేశ్వరరావు గారి నాయకత్వం, వెంకటేశ్వరరావు గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం.
వర్ధిల్లాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ అవకాశం